హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మనకి ఎందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 314 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఫ్రెషర్స్ కి ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. అంటే ముఖ్యంగా b.pharma m.pharma ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి వాళ్ళు డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే ప్రొడక్షన్ మరియు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాంటి తావు లేదు కాబట్టి నేరుగా ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెషర్స్ అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే 2016, 17, 18 అండ్ 19 లో ఎవరైతే పాస్అవుట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, b.pharma లేదా m.pharma చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాక్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ నాగార్జున సాగర్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే మోస్ట్లీ ఇంటర్వ్యూస్ కూడా ఇక్కడే ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం గమనించినట్లయితే jansi@natcopharma.co.in అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో పైన చర్చించుకున్నటువంటి క్వాలిఫికేషన్ డిపార్ట్మెంట్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే మీ అకాడమిక్ ఇయర్ లో మినిమం 60% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు బిఎస్సి, b.pharma, ఎంఎస్సి, m.pharma వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి నంబర్ ఆఫ్ డేస్ లో పూర్తిగా గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు 2 రకాల పోస్టుల కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. ట్రైనీ హెల్పర్ మరియు ట్రైనీ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా ఇవి వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. దీనికోసం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాంపిటీషన్ రారు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్స్ కి ఇది ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ముందుగా ట్రైనీ హెల్పర్ కోసం అడుగుతున్నారు. ఎస్ఎస్సి, ఐటీఐ, ఫిట్టర్ అండ్ ఎలక్ట్రీషియన్ లో ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 19 to 25 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ మంచి అవకాశం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ శాలరీ వచ్చేసి 11,000 గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ట్రైనీ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి కెమిస్ట్రీ వాళ్ళని మొదటగా ఆడడం జరుగుతుంది. వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 ఇయర్స్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ శాలరీ వచ్చేసి 12,000 గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే అదే ట్రైనీ కెమిస్ట్ కోసం b.pharmacy, బీటెక్, ఎంఎస్సి కోసం అడుగుతున్నారు. అంటే బీటెక్ అంటే కెమికల్ ఇంజనీరింగ్, ఎంఎస్సి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, అనలిటికల్ కెమిస్ట్రీ కానీ లేదా మైక్రోబయాలజీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 22 to 25 ఇయర్స్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ శాలరీ వచ్చేసి 16,000 గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలు మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఏ డేట్స్ లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ వెన్యూస్ ఏంటి అన్న విషయాన్ని మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ముందుగా 11/3/2019 అంటే
ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని చెప్పొచ్చు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు ఈ అన్ని ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ రేపు జరగబోయే ఇంటర్వ్యూస్ గురించి మనం చర్చించుకుందాం. ఇందుకు గాను వీళ్ళడుతున్నటువంటి వెన్యూ వచ్చేసి SVRM కాలేజ్, నగరం విలేజ్, గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 13th రోజు ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ లో జరుగుతుందని చెప్పొచ్చు. వెన్యూ వచ్చేసి పుల్లాడిగుంట విలేజ్, గుంటూరు డిస్ట్రిక్ట్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 14th మార్చ్ లో జరుగుతున్నటువంటి వెన్యూ చూసుకున్నట్లయితే నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆత్మకూర్, మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 15th మార్చ్ లో వచ్చేసి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జొన్నలగడ్డ విలేజ్, నర్సరావుపేట్, గుంటూరు డిస్ట్రిక్ట్ లో జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 16th మార్చ్ లో వచ్చేసి సిఆర్ కాలేజ్, చిలకలూరుపేట్, గుంటూరు డిస్ట్రిక్ట్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 18th మార్చ్ లో జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ వెన్యూ చూసుకున్నట్లయితే నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, కంటిపూడి విలేజ్, సత్తెనపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వివిధ డేట్లలో జరుగుతున్నటువంటి పూర్తిగా గుంటూరుకు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి దివిస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ కి ఉచిత వసతి, ఉచిత యూనిఫామ్, ప్రావిడెంట్ ఫండ్, ESI, వార్షిక బోనస్ మరియు భోజన ఖర్చులో రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది దివిస్ వాళ్ళు ఫ్రెషర్స్ కి కల్పిస్తున్నటువంటి మంచి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా చాలా మంది ఫ్రెషర్స్ కి ఎవరైతే జాబ్ లేక ఇబ్బంది పడుతుంటారో ఆన్ ది స్పాట్ మీకు జాబ్ రావాలంటే వెంటనే మీరు ఈ ఇంటర్వ్యూస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైతే ఎమర్జెన్సీగా జాబ్ అవసరం ఉంటుందో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్లోబల్ కాల్షియం అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి IT సపోర్ట్ కోసం అడుగుతున్నారు, ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి హొసూరులో జరగబోతున్నాయి. అట్ ద సేమ్ టైం ప్లాంట్ కూడా సేమ్ వర్క్ ప్లాంట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసి అటు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము ఈ IT సపోర్ట్ కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BE, BCA, DCE ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ముందుగా చర్చించుకున్నట్లు ఫ్రెషర్స్, అట్ ద సేమ్ టైం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా జాబ్ లొకేషన్ వచ్చేసి హొసూరులో ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే CV సెలక్షన్స్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే ramakrishna.r@globalcalciumpharma.com అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి రామ్ గారు, HR డిపార్ట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా తనకు సంబంధించినటువంటి మెయిల్ ఐడి కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అట్ ద సేమ్ టైం అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో గ్లోబల్ కాల్షియం సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి HR@globalcalciumpharma.com అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది IT సపోర్ట్ కావాల్సినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో కానీ చెన్నైలో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి విటల్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి మార్చ్ మంత్ ఎండ్ లో జరుగుతాయని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ వచ్చేసి హైదరాబాద్ లో జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ వీళ్ళడుతున్నటువంటి డిపార్ట్మెంట్స్ వచ్చేసి QA మరియు సేల్స్ డిపార్ట్మెంట్ అంటే డిస్పాచ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇక్కడ వీళ్ళు 2 రకాల డిపార్ట్మెంట్లు అడుగుతున్నారు కాబట్టి QA వాళ్ళని వచ్చేసి ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడగడం జరుగుతుంది. సేల్స్ మరియు డిస్పాచ్ కి సంబంధించినటువంటి వాళ్ళను ఫ్రెషర్స్ ను మాత్రమే అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా QA డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ ఫార్మసీ స్పెషలైజేషన్, ఇట్ మీన్స్ b.pharmacy కానీ m.pharmacy కానీ చేసిన ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం
అన్ని బ్రాంచెస్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడ స్కిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఇప్పుడు మనము ఆ స్కిల్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే టేక్ కేర్ ఆఫ్ ఫార్ములేషన్స్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ, IPQA, QMS, documentation QA, efficient in good verbal, non-verbal and written communication అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే సేల్స్ అంటే డిస్పాచ్ సెక్షన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు వీళ్ళడుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ లేదా BA చేసిన ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫ్రెషర్స్ ను మాత్రమే ఆడడం జరుగుతుంది. ఇందుకు ఆ ఫ్రెషర్స్ కు ఉండాల్సినటువంటి మినిమం స్కిల్స్ వచ్చేసి టాలీ, ERP9, వర్డ్ అండ్ ఎక్సెల్ వస్తే సరిపోతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫిషియెంట్ ఇన్ గుడ్ వర్బల్, నాన్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా విటల్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే hr@vitalpharma.in అని వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది విటల్ ఫార్మాకి సంబంధించినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ మార్చ్ ఎండ్ లో జరగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్, ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించి విటల్ ఫార్మాకి సంబంధించిన కాల్ లెటర్స్ మీరు ఈజీగా పొందొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, QA, డిస్పాచ్ అంటే చాలా మంచి డిపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఆ క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ అదే విధంగా ఆ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు యాప్ట్ అనిపిస్తే తప్పకుండా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని జాబ్స్ మీరు పొందాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ అదే విధంగా మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.